హాయ్ హలో నేను మీ ధవళిని. ఇవాళ ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చానండి. అదేంటంటే యూత్‌కి బాగా ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయకుండా చూడండనమాట. సో అదేంటంటే నా చిన్నప్పటి నుంచి ఒక విషయం అయితే బాగా వింటున్నానండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వట్లేదు కనీసం ప్రభుత్వం అని నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. అసలు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి? అసలు నిరుద్యోగులుగా మీరెందుకు ఉండాలి? బీటెక్‌లు చదివారు, ఎంఎస్సీలు చదివారు, అలానే బీఈడీలు చదివారు. సో దేనికోసం? జ్ఞానం సంపాదించి ఉద్యోగం చేయడానికే కదా! ఆ సంపాదించిన జ్ఞానాన్ని 10 మందికి షేర్ చేయడానికే కదా! సో మీరు నిరుద్యోగిగా ఉండే కన్నా టీచింగ్ ప్రొఫెషన్ వైపు రండి. మన రాష్ట్రంలోనే నెంబర్ ఆఫ్ స్కూల్స్, నెంబర్ ఆఫ్ కాలేజెస్ అవైలబుల్‌లో ఉన్నాయి. కార్పొరేట్ సెక్టార్స్ అయితే చాలానే ఉన్నాయి. చాలా గోల్డెన్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నాయండి. ఫస్ట్ మీరు రండి, ట్రై చేయండి, డెమో ఇవ్వండి. డోంట్ షై ఎ ఫీల్. అసలు మీరు భయపడకండి. అసలు టీచింగ్ ప్రొఫెషన్‌లో లక్షల్లో జీతాలు తీసుకునే నెంబర్ ఆఫ్ టీచర్స్ అయితే చాలామంది ఉన్నారండి. సో మనకైతే బెస్ట్ మంచి ఆపర్చునిటీస్ అయితే కార్పొరేట్ సెక్టార్ చాలానే ఇస్తుంది. సో దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోండి. తప్పకుండా మీరు సెలెక్ట్ అవుతారు. ఆల్ ది బెస్ట్.